Baba particularly enjoyed one metaphor of Kak Sahib, where he said that the scars of his heart longing were imbued with a splendor brighter than the brilliance of the heavenly bodies. అందులో అతను వాడిన ఒక ఉపమానం బాబా ముగ్ధురైపోయారట. బాబా అతను ఏం రాశాడంటే, ప్రభు నీ మీద ప్రేమతో నేను నా హృదయంలో చేసుకున్న గాయాలు అవి మానిపోయి ఒక పెద్ద మచ్చ ఏర్పడింది. ఆ మచ్చ ఎలా మెరుస్తోంది తెలుసా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేవీ సరిపోవు దాని మెరుపుకి, దాని వైభవానికి. అంత అద్భుతంగా ఆ గాయం మెరుస్తూ ఉన్నది అని రాశాడు ఒక పాటలో. అది చాలా సంతోషించారు బాబా అతని భావుకతకు. ఆఫ్టర్ ది పోయిటరీ, బాబా వెంట్ టు హిజ్ ఇంటర్వ్యూ క్యాబిన్ నియర్ ది హాల్ and began calling the men individually to give them instructions and assign them duties. ఆ లోయర్ మెహరాబాద్ హాల్ ఎదురుగుంటానే చిన్న ఇంటర్వ్యూ క్యాబిన్ అని ఉంటుంది. దానిలో బాబా వెళ్ళారు. ఈ ఒక్కడిని వ్యక్తిగతంగా రమ్మన్నారు. వాడిని ఇంటర్వ్యూ చేశారు. ఎరా అన్ని తెగతంపులు చేసావా, నా ఆర్డర్ ప్రకారమే చేసావా అని వాడికి పనులు కూడా అప్పగిస్తూ ఉన్నారు. నువ్వు ఈ డ్యూటీ చేయాలి, ఈ డ్యూటీ చేయాలి అని పనులు కూడా అప్పగిస్తూ ఉన్నారు. ఇన్ ది ఆఫ్టర్నూన్ బాబా ప్లేడ్ ఎ గేమ్ ఆఫ్ ఫ్రెంచ్ టెన్నిస్ బ్రహ్మన్ ఇన్ ద ఏరియా బిహైండ్ ద రాహురి క్యాబిన్. అక్కడే ఆ రాహురి క్యాబిన్ వెనకాల ఖాళీ ఉంటుంది పెద్ద విశాలంగా. అందులో ఒక టెన్నిస్ ఆట వీళ్ళందరితో ఆడారు. ఇన్ దిస్ యూనిక్ గేమ్ ఆఫ్ బాబాస్ దెర్ ఈజ్ ఎ బ్యాటర్ హూ హోల్డ్స్ ఎ టెన్నిస్ రాకెట్ ఎట్ హిస్ ఫీట్. ది అదర్ ప్లేయర్స్ ఆన్ ద సర్కిల్ అరౌండ్ హిమ్. విత్ ఎ బాల్ దే ట్రై టు త్రో అండ్ హిట్ ద బ్యాటర్ బిలో ది నీస్. At the same time, the batter, without changing the position of his feet, tries to defend himself with a tennis racket. దానిలో ఆ ఆట ఎలా ఆడారో చెప్పారు. కాళ్ళ మధ్యన ఇలాగా రాకెట్ పెట్టుకుంటారట బ్యాట్. మిగిలిన వాళ్ళు చుట్టూ నుంచోని బాల్ తోటి కొడుతూ ఉంటారనమాట. అది ఒక వింతగా ఆడారు అది. ఆఫ్టర్ ద గేమ్ వాజ్ ఓవర్, వెన్ బాల్ వాజ్ రిటర్న్ టు ది హాల్, హీ ఫెల్ట్ ఎ ట్యాప్ అని షోల్డర్. ఆట అయిపోయింది. హాల్లోకి వచ్చేస్తున్నాడు. తనకు అప్పగించిన ఆ ప్లేస్ ఉంది కదా నెంబరు బాల్నట్టుకి, అక్కడికి వద్దాం అనుకుంటే ఎవరో ఇలా పట్టుకున్నారు, ఇలా అన్నారు భుజం మీద. చూశాడు ఎవరా అని. హీ టర్న్ అండ్ దేర్ వాజ్ బాబా. వెనక్కి చూస్తే బాబా ఇతని భుజం మీద కొట్టి ఆపారన్నమాట. హూ సెడ్, యూ ప్లేడ్ వెల్ టుడే, డూ యూ ప్లే క్రికెట్? బలి ఆడావయ్యా నువ్వు, నీకు క్రికెట్ కానీ వచ్చేమిటి అని బాబా చమత్కరించారు ఇతనితో. బాల్ రిప్లైడ్ దట్ యూస్ టు ప్లే. ఆడేవాడిని బాబా, ఇది వరకు చిన్నప్పుడు ఆడేవాడిని. But during his college days, he had suffered from tuberculosis, which resulted in a severe lung hemorrhage. చిన్నప్పుడు ఆడేవాడిని, కానీ తర్వాత టీబీ వచ్చింది నాకు. ఇలా ఉండేవాడు బాలనాడు. గాలికి గట్టిగా గాలి అయితే ఎగిరిపోతాడేమో అని అలాగే ఉండేవాడు. టీబీ వచ్చింది బాబా నాకు. ఆ టీబీ వల్ల బలహీనం అయిపోయింది ఊపిరితిత్తు. అంచేత ఇంక ఊపిరితిత్తులు వీక్ అయిపోయినాడు, ఇంకేం ఆటాడతాడు. చిన్న ఇలా కదలగానే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది కదా, దానివల్ల నేను మానేసాను ఆడడం అన్నాడు. విల్ యూ బీ ఏబుల్ టు వాక్ 15 to 20 kilometers a day in the new life? బాబా ఆస్క్డ్ విత్ ఏ సీరియస్ కన్సర్న్. అమ్మో, మరి రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లు నడాలరా నాయన, నవజీవనం అంటే. నువ్వు చూస్తే మేము పని చేయట్లేదు, ఊపిరితిత్తులు అంటున్నావు, మరి నడగలవా నువ్వు అన్నారు బాబా. ఐ విల్ ట్రై మై బెస్ట్ బాబా, బాల్ రిప్లైడ్. లేదు బాబా, నా శక్తి వంచన లేకుండా నా తంటాలు ఏమి నేను పడతాను, నేను ప్రయత్నం చేస్తాను అన్నాడు బాలనాటు. బాబా వెంట్ ఆన్ టు సే, కమ్ టు మెహరాబాద్ ఆన్ October 8 in the morning. ఓ పంచి అన్నారు బాబా. 8 అక్టోబర్ నాడు పొద్దున్నే మెహరాజాద్ వచ్చాయి నా దగ్గరికి. దెర్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్ గ్రెయిన్ అండ్ క్లోత్ టు ద పోర్ అండ్ అదర్ డిజర్వింగ్ పీపుల్. అప్పుడు ఒక కార్యక్రమం పెట్టాను. అర్హులైనటువంటి బీదవాళ్ళకి ఈ జొన్న గింజలు, పిండి, కొన్ని బట్టలు ఇవి వాళ్ళకి పంచాలి. ఆ కార్యక్రమం నేను ఏర్పాటు చేశాను. వాట్ ఎవర్ డ్యూటీ షాల్ బి గివెన్ టు యూ, డూ ఇట్ విత్ యువర్ హార్ట్. ఆ కార్యక్రమంలో నేను నీకు ఏ పని అప్పగిస్తే అది నిండు హృదయంతో నువ్వు చేసే. దెన్ ఐ మే గివ్ యూ సంథింగ్. అప్పుడు నీకు ఏదో ఒక వింత కానుక నేను ఇస్తానులే, నీకు ఎందుకు అన్నారు బాబా. These words were conveyed with such compassion, Bal wondered what this something might be. పాపం బాబా అతని వీపు తట్టి చాలా ప్రేమగా వాత్సల్యంగా అన్నారు, నీకు నేను ఇస్తాను కదా ఏదో ఒకటి, ఆనందంగా ఉండు అన్నారు. ఈ బాలనాటు ఏంట్రా బాబు, ఈయన ఏమిటి ఇస్తాడు నాకు,
ఏదో ఇస్తానంటాడు, ఉన్నమని తగ్గొట్టుకుని వచ్చేయమన్నాడు ఆయన. అంతే కదా, సవరం చేసేసాడు మొత్తం అంతా, ఏమీ లేదు అన్నీ తగ్గొట్టుకుని వచ్చాను, ఇప్పుడు మళ్ళీ ఏదో ఇస్తానంటాడు, ఏమి ఇస్తాడు ఈయన అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అతని మనసులో ఏర్పడేది. On October 8th, the poor people from the nearby villages gathered in the open space at Mehrajat. మెహరాజాత్లో చాలా పెద్ద ఖాళీ బస్సులు ఆగుతాయి చూసారా, ఈ బిల్డింగ్స్ పక్కన. అక్కడ చాలామంది వందల మీద ఉన్నారు, జనం పోగై ఉన్నారు. వాళ్ళంతా ఆ బీదవాళ్ళ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు. The mandali separated the men and women in rows and then led them one by one to a room where Baba washed the feet of each one and offered each a bundle of prasad wrapped in cloth. బాబా ఒక గదిలో కూర్చున్నారు, ఒక షెడ్ లాంటి గదిలో. వీళ్ళని ఆడవాళ్ళందరినీ ఒక వరుస, మగవాళ్ళందరినీ ఒక వరుస, 2 వరుసల్లో బాబా దగ్గర పంపిస్తున్నారు. వీళ్ళు బాబా ఎదురుగా రాగానే వాళ్ళ పాదాలు కడిగి తన శిరస్సును అక్కడ పెట్టి ఈ కొత్త బట్టలు చుట్టి లోపల ప్రసాదం, మరి ఏముందో ప్రసాదం మనకు తెలియదు, అది వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు బాబా. బాల్ హెల్ప్డ్ ఇన్ దిస్ వర్క్ అండ్ ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ వాజ్ అలౌడ్ టు విట్నెస్ బాబాస్ కంపాషన్ అండ్ లవ్ ఫర్ ద పూర్. బాబా నా పక్కనే ఉండు నువ్వు అన్నారు, సాయం చేయి నాకు, ఈ ప్రసాదం ప్యాకెట్ అంటే ఈ గుడ్డలు ఉన్నాయి కదా, ఈ ప్యాకెట్ ఇవ్వడం, ఏదో బాబాని దగ్గరుండి చూడన్నారు. అతను వాళ్ళకు పట్ల బాబా చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమను సాక్షిభూతుడిగా చూశాడు అతను, బాబా యొక్క కరుణను. When the program was over, Baba called him near and asked Dr. Donkin and Dr. Neelu to examine Bal's frail body to see whether they thought he would be able to endure the rigors of new life. అప్పుడు డాక్టర్ విలియం డాంకిన్ అయిపోయింది కార్యక్రమం. డాక్టర్ విలియం డాంకిన్ని, డాక్టర్ నీలుని, ఇద్దరు ఇంగ్లీష్ డాక్టర్లు, అలోపతి వైద్యం చేసేవాళ్ళు, వీళ్ళిద్దరిని పిలిచారు. వీడు చూస్తే బక్క ప్రాణిలా ఉన్నాడు, వీడి సంగతి అయితే చూడండి, అసలు వీడు తట్టుకోగలడా, అన్ని కష్టాలు పడాలి కదా నవజీవనంలో, వీడు నిలబడగలడా, ఒకసారి మీరు నాకు పరీక్ష చేసి ఆ సంగతి ఏమిటో చెప్పండి అని బాబా వాళ్ళిద్దరికీ చెప్పారు. దే గేవ్ ఏ టెక్నికల్ మెడికల్ రిపోర్ట్ విచ్ బాల్ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇన్ ద లీస్ట్. టక టెస్టులన్నీ చేశారు, ఇలాగ లంగ్ టెస్ట్ చేశారు, ఇంకా ఏవో టెస్టులు చేసి ఆ రిపోర్టు బాలనాటి చేతిలో పెట్టారు. ఏం అర్థం లేదు, ఇది ఎంట్రా బాబు, ఏం రాశారు వీళ్ళు, ఏవో రాశారు టెక్నికల్గా, మెడికల్ టర్మ్స్లో ఉంటాయి కదా, అంత సులభంగా అర్థం కాదు. బాబా దెన్ ఆస్క్డ్ హిమ్ టు బీ ఎట్ ఆదీస్ ఆఫీస్ నెక్స్ట్ మార్నింగ్. బాబా చూసారు ఆ రిపోర్టు, ఓ పని చేయి, నువ్వు పొద్దున్నే అహ్మద్ నగర్లో ట్రస్ట్ ఆఫీస్ ఉంది కదండి, మెహర్ మంజిల్ అంటారు, అక్కడ ఆది ఆఫీస్ అది, అక్కడ ఉండు నువ్వు రేపు పొద్దున్న, నేను చెప్తానన్నారు బాబా. ద ఫాలోయింగ్ డే బాల్ వాజ్ డ్రివెన్ ఫ్రమ్ మెహరాబాద్ టు ఆదీస్ ఆఫీస్. మన్నాడు బాబాయే ఒక కారు పంపించి మెహరాబాద్ నుంచి అహ్మద్ నగర్ ఆది ఆఫీస్ దగ్గరికి బాలనాటును రప్పించారు. బాబా వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ వన్ ఆఫ్ ది రూమ్స్ డిస్కసింగ్ సమ్ పాయింట్స్ విత్ రామ్జు. అతను వచ్చేటప్పటికే బాబా అప్పుడే ఒక గదిలో ఉన్నారు అక్కడ అహ్మద్ నగర్లో ట్రస్ట్ ఆఫీసులో, రంజు అబ్దుల్లాతో ఏదో పాయింట్ డిస్కస్ చేస్తూ ఉన్నారు. వెన్ బాల్ వాజ్ కాల్డ్ అసైడ్, బాబా గ్రీటెడ్ హిమ్ గెస్టరింగ్, ఐఎమ్ ప్లీజ్డ్ విత్ యూ అండ్ యువర్ లవ్ ఫర్ మీ. బాలనాటుని బాబా పిలిచారు పక్కకి, దగ్గరికి తీసుకున్నారు. నాయన, నీ ప్రేమ పట్ల నేను ఎంతో ముగ్ధున్నైపోయాను, నీవు నా పట్ల ఉన్నటువంటి ప్రేమ గుర్తుందండి మీకు? బాలనాటు హౌ హీ మెట్ బాబా ఫర్ ద ఫస్ట్ టైం, బాబాని తొలిసారి దర్శనం ఎలా చేసుకున్నాడో మీకు జ్ఞాపకం ఉందా? చెప్పుకున్నాం మనం అనేక పర్యాయాలు, ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాం. అంటే అతని ప్రేమ ఎంత గొప్పది అని. అతను యువకుడుగా ఉన్న రోజులే నాగపూర్లో బాబా వస్తూ ఉన్నారని విన్నాడు. బాబా అంటే అప్పటికి ఎంతో ప్రేమ ఉంది అతనికి, కానీ చూడలేదు. యువకుడిగా వెళ్ళాడు, అప్పటికి బక్కపరానే ఇలాగే ఉండేవాడు. అతని చివరిలో మనం చూసినప్పుడు కూడా ఇలాగే ఉండేవాడు. బాబా దిగుతున్నారు, రైలు ఆగింది, అలా చూస్తూ మునిగిపోయాడు. ఆయనకేసే చూస్తున్నాడు, ఆయన మొహంలో ఆ దివ్యమంగళ విగ్రహం అలా చూస్తూ ఉన్నాడు. జనం అంతా వస్తున్నారు, బాబాకి దండలు వేస్తున్నారు, ఇతని వెనకాల నిలబడి ఉన్నాడు చూస్తూ అలాగే. సరే, బాబా బృందం అందరూ వెళుతూ ఉన్నారు. అప్పుడు గబుక్కుని మనం కూడా వెళ్ళాలి కదా బాబా కూడా అనుకుని చూసుకుంటే జేబులు కత్తిరించేసి ఉన్నాయి. చొక్కా జేబు కత్తిరించేసి ఉంది, పైన స్వెటర్ ఉంది, స్వెటర్ కూడా కత్తిరించేసి ఉంది, ప్యాంటు జేబులు కూడా కత్తిరించేసి ఉన్నాయి. అంటే ఇతను ఎంతలా మునిగిపోయాడంటే ఆ బాబా యొక్క దర్శనం పొందడంలో మొత్తం దొంగలు పట్టుకుపోయారు అన్నీ కూడా.
పట్టుకుపోయేటప్పటికి రైల్వే ప్లాట్ఫారం టికెట్ ఉంటుంది, అది కూడా లేదు. చాలా భయం వేసింది అతనికి, ఎందుకని అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవట. చాలా భయం వేసింది, ఎలాగప్పుడు నేను ఇప్పుడు బయటికి వెళ్ళడం మాట అటు నుంచి అసలు నేను ఎలా బయటపడాలి, ఇప్పుడు బాబా కూడా వెళ్ళడం అలా ఉంచుదాం అసలు ఎలాగిప్పుడు అని వర్రీ అవుతూ, సరే ఈ జనం వెనకాల నిమ్మదిగా చేరిపోదామని పరిగెట్టుకు వెళ్ళి ఆ బృందంలో కలిసి ఇలాగా గేటు దగ్గరకు వచ్చేటప్పటికి టీటీ భుజం మీద చేసాడు. ఏసులోకి హడిలిపోయాడు. అమ్మ దొరికిపోయినరా బాబు, ఇంక నేను చేయగలిగింది ఏమీ లేదు అనుకున్నాడు. అప్పుడు టీటీ అన్నాడు, ఒరే బాల్నాటు అన్నాడు. అప్పుడు వాడు మొహంలో చూస్తే వాడు చిన్నప్పుడు క్లాస్మేట్, తను చదువుకున్నటువంటి క్లాస్మేట్. అప్పుడు బాబా థ్యాంక్స్ చెప్పుకున్నాడు, బాబా నన్ను రక్షించు. అది అతని తొలిసారి దర్శనం. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట, ఎంత పరిపక్వత చెందిన హృదయం. మనం అంటామే లీనమైపోయాడండి, అందులో మునిగిపోయాడండి అని. తొలిసారి దర్శనంలోనే ఈ లాస్ట్ హిమ్సెల్ఫ్, తనను తాను పోగొట్టుకొని ఆ ప్రభువు యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు. అది అతని తొలి అనుభవం. ఇప్పుడు బాబా అంటున్నారు, నీ ప్రేమ పట్ల, నా ఎడల నీకున్నటువంటి ఆరాధన పట్ల నేను చాలా ముగ్ధున్నయ్యాను నేను. Baba then indicated for Ramju to take out Bal circular of the new life conditions signed on October 31st and said, Bal will be with me in my new life to the very end. బాబా అన్నారు, వీడి సంతకం పెట్టించిన ఆ కాపీ, ఆ సర్క్యులర్ కాపీ అని రంజు అబ్దుల్లాతో చెప్పారు బాబా అని. బాబా అంటున్నారు, నవజీవనము చిట్ట చివరి ముగింపు వరకు వీడు నాతోనే ఉంటాడు అన్నారు. Afterwards, turning to Bal with a tender expression in his face, Baba spelled out on a board, without any fault of yours, of my own will, I free you from joining me physically in my new life. నీ పొరపాటు ఏమీ లేకపోయినా సరే, నా అంతట నేనుగా నీకు ఈ నవజీవన బాదరబందీ నుంచి నీకు విముక్తి ప్రసాదిస్తూ ఉన్నాను. బాబా కళ్ళల్లో కరుణ నిండినటువంటి భావంతో ఈ మాట అక్షర ఫలకం మీద చూపించారు. నీకు అక్కర్లేదురా ఇది అంతా, ఈ భౌతికమైన బాదరబందీ నీకు అవసరము లేదు. గో బ్యాక్ టు యువర్ ప్లేస్, నువ్వు మీ ఊరు వెళ్ళిపో. మళ్ళీ కంటిన్యూ ద టైప్ ఆఫ్ లైఫ్ దాట్ యువర్ లీడింగ్ బిఫోర్. ఇదివరకు ఎలాంటి జీవితం గడిపేవాడివో అదే కొనసాగించు. అంటే అర్థం ఏంటండి, మళ్ళీ ఉద్యోగం చేయమని. యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ సర్వీస్, ఐ నో, సో ఇఫ్ యూ నీడ్ సమ్ మనీ ఐ విల్ అరేంజ్ ఫర్ దట్. మరి ఉద్యోగం రిజైన్ చేసేసావు కదా, మరి డబ్బులు అవసరమేమో నీకు, కనుక నీకు అవసరమైతే నాతో చెప్పు, నేను ఇప్పుడు చేసేటువంటి ఏర్పాట్లలో నీకు కూడా కొంత డబ్బు ఏర్పాటు చేసేస్తా. దిస్ ఇన్స్ట్రక్షన్ కేమ్ యాజ్ ఎ టోటల్ సర్ప్రైజ్ టు బాల్. ఇతను అది తట్టుకోలేకపోయాడు, ఎందుకంటే ఆ షాక్ అనమాట. అన్నీ తెగతెంపులు చేసుకుని వచ్చేసాడు, తీరా ఈయన మళ్ళీ తెగతెంపులు చేసి వెనక్కి వెళ్ళిపోమంటున్నాడు ఈయన. అది నిర్ఘాంతపోయాడు. బాబా ఆల్సో యాడెడ్, దేర్ ఈజ్ వన్ ఆర్డర్ ఫర్ యూ, డూ నాట్ టచ్ విమెన్ విత్ ఎన్ ఇంటెన్షన్ ఆఫ్ లస్ట్. అయితే నీకు ఒక ఆజ్ఞను మాత్రం నేను ఇస్తూ ఉన్నాను ప్రత్యేకంగా, ఒక స్త్రీని కామపరమైనటువంటి వికారముతో ఎప్పుడు తాకవద్దు, అది నా నుంచి నీకు ఇచ్చేటువంటి ఆర్డర్ అని బాబా చెప్పారు. బాల్ వాజ్ ఎస్పెషల్లీ హ్యాపీ టు రిసీవ్ దిస్ ఆర్డర్ బికాజ్ ఫర్ హిమ్ ఇట్ మెంట్ దట్ హి వాజ్ అష్యూర్డ్ బాబాస్ ఇన్నర్ అండ్ ఔటర్ హెల్ప్ ఇన్ క్యారింగ్ దిస్ అవుట్. బాల్నాటు ఒక రకంగా చాలా సంతోషించాడు. ఎందుకని, ప్రభు తనంతట తనుగా తనకు ఒక మినహాయింపు ఇచ్చాడు, తన నోటితో తను చెప్పాడంటే తప్పకుండా నేను దీన్ని ఆచరించడానికి ఆయన అదృశ్య హస్తము నాకు తోడుగా ఉంటుంది అనే భరోసా అతనికి కలిగింది. బాబా ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ హిమ్ టు డెలివర్ ఎ మెసేజ్ టు ఎ ఫ్రెండ్ ఆఫ్ బాల్ నేమ్డ్ మౌని బాబా, విచ్ గేవ్ బాల్ ఎన్ యాక్టివిటీ టు పెర్ఫార్మ్ ఇన్ ద న్యూ లైఫ్ సిన్స్ ఇట్ వుడ్ ఎంటైల్ బాల్ ట్రావెలింగ్ టు ది హరిద్వార్ ఋషికేశ్ ఏరియా ఇన్ నార్త్ ఇండియా. ఒకసారి మనం ఇదివరకు రోజుల్లో చెప్పుకున్నాం కూడా, ఇతను మౌని బాబా ఎక్కువ మౌనంలో ఉండేవాడు. అతనిని బాబా యొక్క సాంగత్యంలోకి తీసుకొచ్చాడు బాల్నాటు. వాడు బాబా ఆజ్ఞ ప్రకారం ఎక్కడో హిమాలయాల్లో, వాడికి తపస్సులు మౌనంగా ఉండి ఇవన్నీ ఇష్టం. సరే పోయి అక్కడ నువ్వు చేసుకో అన్నారు బాబా. అతనికి ఒక సందేశం బాల్నాటును ఇచ్చినమన్నారు, నేను నవజీవనంలో పడుంటాను, నువ్వు మాత్రం ఆ హిమాలయాల్లో, ఆ రిషికేశ్లో, హరిద్వార్లో ఎక్కడో చోట ఉంటాడు వీడిని పట్టుకొని నా యొక్క సమాచారం వాడికి అందచెయ్యి అన్నారు బాల్నాటు. బిఫోర్ బాల్ లెఫ్ట్ బాబా షవర్డ్ హిమ్ విత్ లవ్ అండ్ గెస్చర్డ్. పాపం బాల్నాటు నొచ్చుకోకుండా
ప్రత్యేకమైన ప్రేమను శ్రద్ధను బాబా చూపించారు అతని మీద. అతను వెళ్ళిపోయే ముందు ఇలా చెప్పారు, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, దేని గురించి నీవు చింతించవద్దు. బాల్ ఫెల్ట్ ఎ ప్రొఫౌండ్ అష్యూరెన్స్ ఇన్ దిస్ మూమెంట్. ఆయన అలా చెప్తూ ఉంటే బాలనాటుకు ఎంతో ధైర్యం వచ్చిందట. ప్రభు చక్రవర్తి రారాజు ఆయన ఏమీ చింతించకరా దేని గురించి అని చెప్తుంటే ఇంకా అంతకంటే అభయం ఏముంటుంది. లేటర్ ఇన్ హిజ్ లైఫ్ హీ సెడ్ దట్ హీ టుక్ బాబాస్ వర్డ్స్ యాజ్ అ ప్రామిస్ ఆఫ్ గైడెన్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఆ తర్వాత బాలనాటు చెప్పాడు, ఆ క్షణం మొదలు నేను చనిపోయే వరకు నా జీవితం అంతా ప్రతి క్షణము ఆయన చెయ్యి పట్టుకొని నడిపించినట్టుగా అంత ధైర్యం బాబా నాకు ఇచ్చాడు. బాబా దెన్ ఆస్క్డ్ దట్ బాల్ బి గివెన్ 10 rupees విత్ ఈజ్ ఇన్స్ట్రక్షన్స్. బాబా అప్పుడు తన మండలి వాళ్ళతో చెప్పారు, బాలనాటికి 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పారు. ఎందుకట, టేక్ ఏ టాంగా టు మేరాబాద్. బాబా అన్నారు, తిన్నగా మేరాబాదు ఆటో టాంగాలో వెళ్ళిపో, హ్యావ్ యువర్ లంచ్, అక్కడ భోజనం చేసి మండలి వాళ్ళతో, అండ్ లీవ్ ఇమీడియట్లీ ఫర్ ద రైల్వే స్టేషన్ టు క్యాచ్ ద ట్రైన్. వెంటనే భోజనం చేసిన తర్వాత మళ్ళీ టాంగాలో స్టేషన్కి వచ్చి మీ ఊరు వెళ్ళిపో. అంటే ఎన్నిటికీ సరిపోద్దన్నమాట 10 రూపాయలు. ఆ రోజుల్లో 2 రూపాయలు టాంగాకి బహుశా ఇలా. ఇన్ ఎర్లీ అక్టోబర్, యాజ్ ద ప్రిపరేషన్ ఫర్ ద న్యూ లైఫ్ యాక్సిలరేటెడ్, బాబా కంటిన్యూ టు విజిట్ మేరాబాద్ ఎవ్రీడే. ఇక హడావుడి బాగా పూర్తి స్థాయిలో పెళ్లి డేట్ దగ్గర పడిపోతూ ఉంటే ఎలాగ పెరిగిపోతుంది హడావుడంతా, అలాగూ మెహరాబాద్ మంచి ఊపు అందుకుందనమాట. రోజు మెహరాజాద్ నుంచి బాబా మెహరాబాద్ వస్తూ ఉండేవారు. ఆన్ ద 9th, బాబా met with K.K. Desai from Delhi about the Hardwar property which he intended to purchase. 9వ తారీఖు అక్టోబర్ 9 నాడు ఢిల్లీ నుంచి కేకీ దేశాయిని పిలిపించారు. గుర్తుందామా, మనం చెప్పుకున్నాం. ఇతనికి డెహ్రాడూన్ ప్రాంతం, హరిద్వార్ ఆ ప్రాంతాల్లో ఒక జాగా కొనమని చెప్పారు బాబా. ఒక ఆశ్రమం పెట్టాలి అని ఉంది, నువ్వు ఢిల్లీ వాడు కాబట్టి నీ సాయం నాకు అవసరం అని చెప్పారు బాబా. అతను ఈ విషయమై ఢిల్లీ నుంచి మెహరాబాద్ వచ్చున్నాడు. అతను బాబాని కలిశాడు. నెక్స్ట్ డే బాబా హ్యాడ్ ఎ సర్క్యులర్ ఇష్యూ త్రూ హిస్ సెక్రటరీ ఆది సీనియర్ that proved to be a shock to most of his followers throughout the world. ఆ మర్నాడు తన సెక్రటరీ అయినటువంటి ఆది ఇరానీ ద్వారా ఒక సర్క్యులర్ ఇప్పించాడు. బాబా అనుచరులు ప్రేమికులు తీవ్రమైన విఘాతానికి లోనయ్యారు ఆ సర్క్యులర్ చూసి. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ హెర్డ్ లిటిల్ ఆర్ నథింగ్ అబౌట్ ది కమింగ్ న్యూ లైఫ్, సో దే వర్ సర్ప్రైజ్డ్ టు రీడ్ ది ఫాలోయింగ్ సర్క్యులర్. ఈ ప్రపంచంలో ఉన్న బాబా ప్రేమికులకి ఎవరికి తెలియదు నవజీవనము, ఈయన వెళ్ళిపోవడము, ఇవన్నీ వీళ్ల మధ్యనే జరుగుతూ ఉన్నాయి తప్ప బయట ప్రపంచానికి తెలియదు. అంచేత ఆ సర్క్యులర్ చూసి నిర్ఘాంతపోయారు. మెహర్ బాబా ఎండ్స్ హిజ్ ఓల్డ్ లైఫ్ ఆఫ్ మల్టీఫేరియస్ యాక్టివిటీస్ అండ్ విత్ ఎ ఫ్యూ కంపానియన్స్ బిగిన్స్ హిజ్ న్యూ లైఫ్ ఆఫ్ కంప్లీట్ రెనౌన్సియేషన్ అండ్ అబ్సల్యూట్ హెల్ప్లెస్నెస్ ఫ్రమ్ అక్టోబర్ 16, 1949. ఏమిటి ఆ సర్క్యులర్ అంటే చెప్తున్నాడు. అక్టోబర్ 16, 1949 లగాయత్ మెహర్ బాబా హడావుడి మంచి పూర్తి కార్యక్రమాలతో నిండి ఉండేటువంటి తన పాత జీవితమునకు స్వస్తి పలికి అతి కొద్ది మంది సహచరులను వెంటబెట్టుకొని సంపూర్ణమైన పరిత్యాగముతో కూడిన నవజీవనమును గడపడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఆ సర్క్యులర్లో ఉన్నటువంటి మొట్టమొదటి సెంటెన్స్. ఆల్దో బాబాస్ and his companions' new life will be known to everyone, and their whereabouts will be no secret. No one should try to see Baba or his companion for any reason whatsoever, as Baba will not see any of them, nor allow his companions to do so. బాబా మండలి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అంటే మనం కష్టపడితే కనుక్కోవచ్చు. బాబా ప్రేమికులు కూడా ఎక్కడున్నారని, బాబా ఏమని మీ ఊళ్ళో మీ ఏరియాలో తిరుగుతున్నారా అని మనం అక్కడ అడిగితే చెప్తారు వాళ్ళు. ఏమన్నా మా ఏరియాలో కనపడ్డారుండో ఇరిచి వాళ్ళు, నేను బజార్లో బహుశా ఇక్కడే ఉండుంటారని వాళ్ళు చెప్పగలుగుతారు ఆ ఊళ్ళో వాళ్ళు. కానీ బాబా ఆజ్ఞ ఏమిటంటే ఏ ఒక్క ప్రేమికుడు కూడా ఉత్సాహమును ఆసక్తిని కనబరచకూడదు. బాబా గురించి వాకబు చేయడానికి కానీ బాబాను కలవడానికి కానీ ప్రయత్నము చేయకూడదు. ఎందుకని ఆయన ఎవరిని కలవడు, ఎవరితో మాట్లాడరు. No one should try to communicate with Baba or his companions under any circumstances or for any reason whatsoever. బాబాకు ఉత్తరాలు రాయడం కానీ
లేక ఆయన మండలి వాళ్లతో ప్రత్యుత్తరాలు జరపడానికి ప్రయత్నించడం కానీ నిషిద్ధం. ఏ కారణమైనా అవ్వచ్చు. వాడు చచ్చిపోయాడు, వీడేదో కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, ఏదైనా సరే నిషిద్ధం. ఇది సర్క్యులర్. మళ్ళాటి వాళ్ళు ఇక్కడేదో కాకినాడలో ఉండి బాబా 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 అనుకుంటే ఇలాంటి ఉత్తరం వస్తే మనం ఏమైపోతాం చెప్పండి. ఇదేమిటండి? నిన్న దాకా హైదరాబాద్లో ఉన్నాడు, మనమేమో 2 నెలల్లో 3 నెలల్లో ఏదో డబ్బులు పోగేసుకుని ఓసారి ఇల్లు వచ్చేద్దామని మనం తంటాలు పడుతూ ఉంటే శాశ్వతంగా వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఎవరో చూడకూడదు, ఎవరో మాట్లాడకూడదంటే ఎంత అది ఊహించడమే కష్టం. ఆ పరిస్థితిలోనికి బాబా ప్రేమిక ప్రపంచమంతా కూడా జారిపోయింది. His followers were not even allowed to see him for a last farewell. కనీసం అక్టోబర్ 16 నాడు మెహరాబాద్ వెళ్ళి బాబా అని ఒక ఆలింగనం తీసుకొని సెలవు తండ్రి అని అనడానికి కూడా అనుమతి లేదు. అంటే చిట్ట చివరి వీడుకోలు పలకడానికి కూడా ఆయన అనుమతించలేదు తన అనుచరులను. Only Elizabeth Patterson and Norina Machiavelli were permitted to cable Baba during the new life about his promise to visit the West sometime in the future. కానీ బాబా నోరీనా మ్యాచియవెల్లీకి, ఎలిజబెత్ ప్యాటర్సన్కి తనతో కేబుల్స్ పంపడానికి, తనకు అంటే ఆ ప్రత్యుత్తరాలు జరపడానికి మినహాయింపు ఇచ్చారు. ఎందుకని? భవిష్యత్తులో నేను పశ్చిమ దేశాలకు వస్తాను అని వాళ్ళకు వాగ్దానం చేసి ఉన్నారు. దాని నిమిత్తమై వాళ్ళు బాబాతో సంప్రదించవచ్చు. ఆన్ అక్టోబర్ 12 బాబా సెడ్, ఇక 4 రోజుల ముందు 12వ తారీఖు నాడు బాబా ఇలా అన్నారు, "This 1 month continuous working day and night, personally seeing to every detail of winding up the old life and arranging for the endless new life, and the continual sleepless nights have left me literally dead exhausted, both mentally and physically, and has brought me to the verge of a nervous collapse." నెల రోజులుగా నాకు నిద్ర లేదు బాబా అన్నారు. ఈ పాత జీవితాన్ని ఎత్తివేయడం, అనంతమైన నవజీవనాన్ని ప్రారంభించడం, దానికి సంబంధించిన పనులలో తలమునకలై క్షణం తీరిక లేకుండా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఇక నరాలకు సంబంధించి ఒక నిస్పృహ దగ్గరలో ఉందేమో అనిపిస్తోంది నాకు. Therefore, on the morning of 16, when I am free from everything, the reaction will definitely be very severe, and I might be in the beginning be unable to put all my mind energy into new life. అంచేత ఇప్పుడే నీరసం బాగా ఆవహిస్తోంది. ఇక 16 వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో నా పరిస్థితి. About his plan for the first week after setting out from Mehrabad, he said, మెహరాబాద్లో ఆ అక్టోబర్ 16 నాడు బయలుదేరాక ఆ మొదటి వారం ఎలా ఉంటుందో బాబా చెప్పారు. I'll be in a relaxed mood, tired, and go easy on my companions in order to be free from physical and mental strain. మొదట్లో నేనేం పట్టించుకోను, స్వేచ్ఛగా ఉంటాను, ఈ ఒత్తిడి బిగువు అన్నీ వదిలేస్తాను. ఎందుకని కొంత అలసట నుంచి ఉపశమనం కావాలి కదా. He wanted those accompanying him to laugh, talk, and be cheerful without jeoparding the condition. బాబా నవజీవన సహచరులకు చెప్తున్నారు, మీరంతా ఇలా బిగిసిపోయి ఉండకండి, నవ్వుతూ ఉల్లాసంగా హాయిగా ఆనందంగా ఉండండి. బాబా ఎప్పుడు ఇది కోరుతూ ఉండేవారు. ఇలా బిగిసిపోయి సీరియస్గా ఉండడం బాబాకి ఇష్టం ఉండే కాదు. ఆయన మౌనం ఉండేవారు, కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళని మాట్లాడమని ఆయన పదే పదే చెప్తూ ఉండేవారు. ప్రయాణంలో ఉన్నాడు, ఏదో ఒకటి మాట్లాడు అనేవారు. ఇలా పొడిచేవారు, ఎరిచిని పక్కన కూర్చున్నవాడిని, మాటల్లో పెట్టు, వీళ్ళందరినీ మాటల్లో పెట్టు అనేవారు. అలా నిశ్శబ్దంగా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు అనేవారు. ఆయన మౌనం, కానీ మనమందరం మాట్లాడుతూ ఉండాలి అని ఆయన సరదాగా కోరుతూ ఉండేవారు.